విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఇది ఒక లైవ్ క్లాస్. ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారో ఇది ఒక లైవ్ క్లాస్. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్ క్యాంపస్, హైదరాబాద్. మీరు అప్పుడప్పుడు ఆంగ్ల యజ్ఞం అనే పేరు వినిండవచ్చు. ఇదిగో చూడండి, ఇక్కడ ఆంగ్ల యజ్ఞం అని కనిపిస్తుంది కదా. ఆంగ్ల యజ్ఞం ఏ మిషన్ బై ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్. సో 2 బ్రాంచెస్ ఉంటాయి. ఒకటి అమీర్పేట్ లో ఉంది హైదరాబాద్ లో, ఇంకొకటి మహబూబ్ నగర్. ఈ లైవ్ క్లాస్ హైదరాబాద్ నుంచి. మనం ఈ క్లాస్ లో ఏం నేర్చుకుంటున్నాం అంటే వాంటెడ్ టు అనే స్ట్రక్చర్ ని నేర్చుకుంటున్నాం. పిల్లలు, ఇప్పుడు మనం ఏ టాపిక్ నేర్చుకుంటున్నాం బేటా? టాపిక్ నేమ్ వచ్చేసి వాంటెడ్ టు. సో ఇప్పుడు మరి వాంటెడ్ టు అనే స్ట్రక్చర్ ని ఇప్పుడు వాడాలంటే, గతంలో ఏదైనా సరే ఒక పనిని నేను చేయాలని అనుకునింటి అంటాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నిన్న ఆబ్సెంట్ అయ్యారు. పిల్లలు, మీరు నిన్న ఎందుకు ఆబ్సెంట్ అయ్యారు అని అడుగుతున్నాను. సార్, నేను నిన్న రావాలని అనుకున్నాను, కానీ నాకు నిన్న హెడేక్ ఉండే అంటుంటారు చూడండి. ఐ వాంటెడ్ టు కమ్ టు ఎస్టర్డే, ఐ వాంటెడ్ టు కమ్ టు క్లాస్ ఎస్టర్డే బట్ ఐ హ్యాడ్ హెడేక్ అంటారు చూడండి. ఐ వాంటెడ్ టు కమ్ బట్ ఐ వాజ్ బిజీ అంటారు చూడండి. ఇలా అనుకున్న పనులు, గతంలో చేయాలని అనుకున్న పనులను తెలియజేయటకు వాంటెడ్ టు అనే స్ట్రక్చర్ ని వాడాలి. గతంలో చేయాలని అనుకున్న పనులు బేటా. మరి సూత్రం చూడండి ఒకసారి. ప్రతి మనిషికి ఒక గోత్రం ఎట్లుంటుందో ఇంగ్లీష్ లో కూడా ప్రతి ముఖ్యమైన టాపిక్ కి ఒక సూత్రం ఉంటుంది. ఈ టాపిక్ యొక్క సూత్రం ఏంటంటే, స్ట్రైట్ కూర్చొని స్ట్రైట్. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. ఫస్ట్ ఏం తీసుకోవాలి బేటా? సబ్జెక్ట్. సబ్జెక్ట్ వెంటనే వాంటెడ్ టు. సబ్జెక్ట్ ప్లేస్ ఏం రావాలి? వాంటెడ్ టు. తర్వాత V1 తీసుకోవాలి. ఏం రావాలి? V1. తర్వాత ఆబ్జెక్ట్ అన్న తీసుకోవచ్చు, ఎక్స్ట్రా వర్డ్స్ అన్న తీసుకోవచ్చు. సో సబ్జెక్ట్ ప్లేస్ వాంటెడ్ టు ప్లేస్ V1 ప్లేస్ ఎక్స్ట్రా వర్డ్స్. అంటే వాంటెడ్ టు అనే స్ట్రక్చర్ ని వాడి మీరు వాక్యాలు మాట్లాడాలన్నా రాయాలన్నా వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి. సూత్రంలో ఫస్ట్ ఏం తీసుకోవాలి? సబ్జెక్ట్. నెక్స్ట్ ఏం తీసుకోవాలి? వాంటెడ్ టు. సబ్జెక్ట్ ప్లస్ వాంటెడ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్. ఇప్పుడు నేను తెలుగులో వాక్యాలు చెప్తాను, మీరు ఇంగ్లీష్ లో చెప్పాలి. సిద్ధమా? రైట్. ముందుగా ఐ అనే సబ్జెక్ట్ చేత తీసుకుందాం. ఐ అంటే ఏంటి బేటా? ఐ అంటే నేను. ఉయ్ అంటే మేము లేదా మనము. యు అంటే నీవు లేదా మీరు. దే అంటే వారు. హీ అంటే అతడు. షీ అంటే మరి ఇట్ అంటే ఇది లేదా అది. ముందుగా ఐ చేత. నేను నిన్న ఒక సినిమా చూడాలని అనుకున్నాను. చెప్పండి. ఐ వాంటెడ్ టు వాచ్ ఏ మూవీ ఎస్టర్డే. నేను అంటే ఐ కదా బేటా. సబ్జెక్ట్ వెంటనే వాంటెడ్ టు తీసుకోవాలి. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఐ నుంచి ఇటు వరకు అక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఐ యు దే హీ షిట్. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సబ్జెక్ట్ వెంటనే వాంటెడ్ టు వెంటనే V1 తీసుకోవాలి. V1 తర్వాత ఆబ్జెక్ట్ కానీ ఎక్స్ట్రా వర్డ్స్ కానీ. నేను నిన్న ఒక సినిమా చూడాలని అనుకున్నాను. నేను అంటే ఐ అనుకున్నాను కాబట్టి వాంటెడ్. ఏం చేయాలని? చూడాలని. అంటే వాచ్. ఏంటి? ఏ మూవీ. ఎప్పుడు? ఎస్టర్డే. సో నేను నిన్న ఒక సినిమా చూడాలని అనుకున్నాను. చెప్పండి. ఎస్, ఐ వాంటెడ్ టు వాచ్ ఏ మూవీ ఎస్టర్డే. వెరీ గుడ్. ఇప్పుడు రెండవ సబ్జెక్ట్. మేము నిన్న ఒక సినిమా చూడాలని అనుకున్నాము. మేము అంటే we వస్తుంది. సబ్జెక్ట్ వెంటనే వాంటెడ్ టు. we wanted to watch a movie yesterday. రైట్. ఇప్పుడు ముచ్చటగా మూడో సబ్జెక్ట్. యు. మీరు నిన్న ఆగండి. మీరు నిన్న ఒక సినిమా చూడాలని అనుకున్నారు. యు వాంటెడ్ టు వాచ్ ఏ మూవీ yesterday. వెరీ గుడ్. సబ్జెక్ట్ దే బెట. దే అంటే వారు నిన్న ఒక సినిమా చూడాలని అనుకున్నారు. దే వాంటెడ్ టు వాచ్ ఏ మూవీ ఎస్టర్డే. ఇప్పుడు సబ్జెక్ట్ హీ బెట. అతడు నిన్న ఒక సినిమా చూడాలని అనుకున్నాడు. అతడు అంటే హీ కదా. హీ వాంటెడ్ టు వాచ్ ఏ మూవీ ఎస్టర్డే. ఆమె నిన్న ఒక సినిమా చూడాలని అనుకుంది. షీ వాంటెడ్ టు వాచ్ ఏ మూవీ ఎస్టర్డే. వెరీ గుడ్. మీకు ఇప్పుడు వాంటెడ్ టు అనే స్ట్రక్చర్ వాడి వాక్యాలు నిర్మించడం అర్థమైందా బేటా? సరే, అర్థమైంది అని అంటున్నారు కాబట్టి నేను ఇప్పుడు తెలుగులో మిమ్మల్ని అడుగుతాను. మీరు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేయగలరా? వెరీ గుడ్. చూద్దాం. నువ్వు లేవు బయటి కెమెరా వైపు మళ్ళీ. రైట్. ఆమె నిన్న ముంబై వెళ్ళాలని అనుకుంది. నిన్న. She wanted to go to Mumbai yesterday. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. నువ్వు లేవు బేటా. అటు మళ్ళీ సురేష్. ఏం పేరు? సురేష్. అతడు నిన్న నన్ను కలవాలని అనుకున్నాడు. You wanted to meet me yesterday. వండర్ఫుల్. రైట్ ఆన్సర్. నువ్వు లేవు బేటా. అక్కడ మనం. ఆమె నిన్న ఒక పెన్ను కొందామని అనుకుంది. She wanted to buy a pen yesterday. వండర్ఫుల్. నువ్వు లేవు బేటా.
వారు లాస్ట్ ఇయర్ లండన్ వెళ్ళాలని అనుకున్నారు. దే వాంట్ టు గో టు లండన్. రాంగ్ ఆన్సర్. మళ్ళీ మైక్ దగ్గర పెట్టుకో. వారు లాస్ట్ ఇయర్ లండన్ వెళ్ళాలని అనుకున్నారు. దే వాంటెడ్ టు గో టు లండన్ లాస్ట్ ఇయర్. దే వాంటెడ్ టు గో టు లండన్ లాస్ట్ ఇయర్. రైట్ ఆన్సర్. రైట్. చివరి సెంటెన్స్. ఆమె ఒక కథ రాయాలని అనుకుంది. ఎస్టర్డే ఏం లేదు, ఆమె ఒక కథ రాయాలని అనుకుంది. She wanted to write a story. వెరీ గుడ్. రైట్ ఆన్సర్. రైట్. సో ఇప్పుడు మీకు వాంటెడ్ టు అనే స్ట్రక్చర్ వాడి వాక్యాలు అంటే పాజిటివ్ సెంటెన్సెస్ నిర్మించడం ఐడియా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ స్ట్రక్చర్ లో ప్రశ్నలు ఎలా అడగాలి అంటే వాంటెడ్ టు అనే స్ట్రక్చర్ లో ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలా, ఆన్సర్ చెప్పడం ఎలా, అలాగే WH వర్డ్స్ వాడి ప్రశ్నించడం ఎలా, జవాబులు చెప్పడం ఎలాగో నేర్చుకుందాం. ఆర్ యు రెడీ? పిల్లలు మనం ఇప్పుడు వాంటెడ్ టు అనే స్ట్రక్చర్ లో ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలాగో నేర్చుకుందాం. ఈ టాపిక్ లో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది బేటా. మీరు వాంటెడ్ టు అనే టాపిక్ వాడి ఎవరినైనా ప్రశ్నలు అడగాలని అనుకుంటారు కదా, డిడ్ చేత అడగాలి. సబ్జెక్ట్ ఏది వచ్చినా సరే డిడ్, ఎందుకంటే ఒకే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు నీవు ఈ అబ్బాయిని అడగాలి. ఏమని అడగాలంటే నీవు నిన్న నన్ను కలుద్దామని అనుకునింటివా అని అడుగుతావు. అంటే డిడ్ చేతనే స్టార్ట్ చేయాలి. కానీ టాపిక్ వాంటెడ్ కానీ అడిగేటప్పుడు వాంట్ టు అనాలి. డిడ్ యూ వాంటెడ్ అనొద్దు, డిడ్ యూ వాంట్ టు అనాలి. పిల్లలు బాగా గుర్తుపెట్టుకోవాలి బేట. టాపిక్ వాంటెడ్ టు అయినప్పటికీ వాంట్ టు అనాలి. మీరు నిన్న నన్ను కలుద్దామని అనుకున్నారా అంటే డిడ్ యూ వాంట్ టు మీట్ మీ ఎస్టర్డే అనాలి, వాంటెడ్ అనొద్దు. ఎందుకంటే డిడ్ అనేది ఆల్రెడీ ఇది పాస్ట్ లో ఉంది హెల్పింగ్ వర్బ్. ఆన్సర్ లో ఎస్ ఐ వాంటెడ్ టు మీట్ యూ అనాలి. ఆన్సర్లోనేమో వాంటెడ్ టు వస్తుంది, ప్రశ్నలోనేమో వాంట్ టు వస్తుంది బేటా. కోటి ప్రశ్నలు వేసినా సరే ప్రతి ప్రశ్నలో వాంట్ టు ఉండాలి. టాపిక్ వాంటెడ్ అయినప్పటికీ ఆన్సర్ లో మాత్రం ఒకవేళ ఎస్ చెప్తేనేమో వాంటెడ్ టు రావాలి, నో చెప్పినప్పుడు మళ్ళీ వాంట్ టు రావాలి. ఎందుకంటే నో చెప్పినప్పుడు డిడ్ వస్తుంది కాబట్టి. రైట్. మీరు అబ్బాయిని అడగండి. మీరు నిన్న నన్ను కలుద్దామని అనుకున్నారా? Did you want to meet me? Did you want to meet me yesterday? అవునని చెప్పి. Yes, I wanted to meet you yesterday. ఓకే. వారు నిన్న నన్ను కలుద్దామని అనుకున్నారు. ఇట్లా చూపించి చేతి. వారు నిన్న నన్ను కలుద్దామని అనుకున్నారా? Did they want to meet me yesterday? ఎస్ చేతి అక్కడ పెట్టు. Yes, they wanted to meet you yesterday. అతడు చేతి ఇక్కడ పెట్టు. అతడు నిన్న నన్ను కలవాలని అనుకున్నాడా? Did he want to meet me yesterday? Yes, he wanted to. మళ్ళీ చెప్పు. Yes, he wanted to meet you yesterday. Yes. కరెక్ట్. ఆమె నిన్న నన్ను కలుద్దామని అనుకుందా? Did she want to meet me yesterday? Yes, she wanted to meet you yesterday. రైట్ ఆన్సర్. ఇప్పుడు మీరు అడగండి. ఇవే ప్రశ్నలు మీరు అడగండి. మీరు నో చెప్పండి. మీరు నిన్న నన్ను కలుద్దామని అనుకున్నారంటే లేదని చెప్పండి. నో ఐ డిడ్ నాట్ వాంటెడ్ అనొద్దు. నో ఐ డిడ్ నాట్ వాంట్ టు మీట్ యూ అనాలి బేటా. ఇప్పుడు ప్రశ్నలు కూడా వాంట్ టూనే ఉంటుంది, జవాబులు కూడా వాంట్ టూనే ఉంటుంది. ఎస్ చెప్పేటప్పుడేమో వాంటెడ్ టు వచ్చింది, నో చెప్పేటప్పుడు వాంట్ టు ఎందుకు వస్తుంది? డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడుతున్నాం. డిడ్ ఆల్రెడీ పాస్ట్ లో ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఈ అబ్బాయి ఏం అడుగుతాడంటే నీవు నిన్న నన్ను కలుద్దామని అనుకున్నావా? డిడ్ యూ వాంట్ టు మీట్ మీ ఎస్టర్డే అంటే నో ఐ డిడ్ నాట్ వాంట్ టు మీట్ యూ ఎస్టర్డే అనాలి, కానీ ఐ డిడ్ నాట్ వాంటెడ్ అనొద్దు. ఎస్ చెప్పేటప్పుడేమో వాంటెడ్ వచ్చింది, నో చెప్పేటప్పుడు వాంట్ టు రావాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని ఈ రోజు నుంచి ఎవరైనా వాంటెడ్ టు అనే టాపిక్ వాడి మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు చూడండి బేటా. ఎస్ చెప్పేటప్పుడేమో వాంటెడ్ అనండి, నో చెప్పేటప్పుడేమో వాంట్ టు అనండి. అయితే ఎస్ చెప్పినా నో చెప్పినా వర్బ్ అయితే మొదటి రూపంలో ఉండేటట్లు చూసుకోవాలి. మీరు వేరే వాళ్ళని ప్రశ్నలు అడిగినా, వేరే వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నలు అడిగినా, అంటే మీరు జవాబులు చెప్పినా ప్రశ్నలు అడిగినా వాంటెడ్ టు అనే టాపిక్ వచ్చినప్పుడు వర్బ్ V1 V2? సో వాంటెడ్ టు తర్వాత V1 వస్తుంది. వాంటెడ్ టు ప్లస్ V1 అనండి. అనండి అనండి. వెరీ గుడ్. చూద్దాం. అడుగు బాబు. నీవు నిన్న నన్ను కలవాలని అనుకున్నావా? Did you want to meet me yesterday? నో అని చెప్పండి. No, I did not want to meet you yesterday. వెరీ గుడ్. వారు నిన్న నన్ను కలవాలని అనుకున్నారా? Did they want to meet me yesterday? నో. No, they did not want to meet you yesterday. అతడు నిన్న నన్ను కలవాలని అనుకున్నాడా? Did he want to me yesterday? డిడ్ హీ Wanted to me yesterday? మీట్ అనాలి. మళ్ళీ అడుగు. Did he want to meet me yesterday? నో. No, he did not want to meet you yesterday. షీ Did ఆమె ఆగండి. ఆమె నిన్న నన్ను కలుద్దామని అనుకుందా? she wanted to meet me yesterday? నో అని చెప్పండి. No, she did not want to meet you yesterday. రైట్ ఆన్సర్. మనం ఇప్పుడు వాంటెడ్ టు అనే స్ట్రక్చర్ లో
డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి ప్రశ్నించడం ఎలా, జవాబులు చెప్పడం ఎలాగో నేర్చుకుందాం. పిల్లలు స్ట్రైట్ కూర్చోండి. స్ట్రైట్. రైట్. వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్. మీరు తనని అడగాలి, మీరు ఏమి కొనాలని అనుకున్నారు. జస్ట్ ఏమి కొనాలని అనుకున్నారు, నిన్న మొన్న కాదు. మీరు ఏమి కొనాలని అనుకున్నారు అని తనని అడగండి. What did you want to buy? ఆన్సర్ చెప్పు. I wanted to buy a pen. సబ్జెక్ట్ దే. వారేం కొనాలని అనుకున్నారు. What did they want to buy? They wanted to buy a car. ఓకే. అతడు ఏం కొనాలని అనుకున్నాడు. What did he want to buy? He wanted to buy a bike. షీ. What did she want to buy? She wanted to buy a new dress. రైట్ ఆన్సర్. ఇప్పుడు మనము వేర్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకొని, అంటే వాంటెడ్ టు అనే స్ట్రక్చర్ లో వేర్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకొని ప్రశ్నలు అడగడం ఎలా, జవాబులు చెప్పడం ఎలాగో ప్రాక్టీస్ చేద్దాం. ఆర్ యు రెడీ? ఇప్పుడు నువ్వు ఈ అబ్బాయిని అడగాలి, నీవు నిన్న ఎక్కడికి వెళ్దామని అనుకున్నావు. Where did you want to go yesterday? I wanted to go to Chennai. ఓకే. వారు నిన్న ఎక్కడికి వెళ్ళాలని అనుకున్నారు. Where did they want to go yesterday? వెరీ గుడ్. They wanted to go to Vizag. ఓకే. అతడు నిన్న ఎక్కడికి వెళ్ళాలని అనుకున్నాడు. Where did he want to go yesterday? He wanted to go to Singapore. ఆమె నిన్న ఎక్కడికి వెళ్ళాలని అనుకుంది. Where did she want to go yesterday? He wanted to go to America. She. She wanted to go to America. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. నీ పేరు చెప్పు బేటా. నీ పేరేంటి చెప్పు. My name is Shivasena. వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్. My qualification is degree. వాట్ ఈస్ యువర్ నేటివ్ ప్లేస్. My native place is Vikarabad. వెరీ గుడ్. టెల్ యువర్ నేమ్. నేమ్, క్వాలిఫికేషన్. I am Harbabu. I am from Anakapalli, Andhra Pradesh. ఓకే. My qualification is degree. వెరీ గుడ్. మీరు వెళ్ళండి. ఇప్పుడు నేను ర్యాండమ్ గా తెలుగులో ప్రశ్నలు అడుగుతాను, మీరు ఇంగ్లీష్ లేపాలి. ఆర్ యు రెడీ బేటా? నేను ఎస్ నో క్వశ్చన్స్ అడుగుతాను, డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి కూడా అడుగుతాను. లేవుతాడు లేదు. ఆమె నిన్న అక్కడికి ఎలా వెళ్దామని అనుకుంది. ఆమె నిన్న అక్కడికి ఎలా వెళ్దామని అనుకుంది. దీన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి. ఆమె సబ్జెక్ట్ ఆమె బేటా. షీ. రెడీగా ఉండండి. మీరు కూడా ఊహించుకోండి. ఆమె రాంగ్ ఆన్సర్ చెప్తే ఎవరు రెడీగా ఉన్నారు. ఆమె రాంగ్ ఆన్సర్ చెప్తే రైట్ ఆన్సర్ చెప్పడానికి సిద్ధమా. రైట్. ఆమె నిన్న అక్కడికి ఎలా వెళ్దామని అనుకుంది. డబ్ల్యూహెచ్ వర్డ్ చేంజ్ చేసిన. ఎలా. How did she want to go to yesterday? అక్కడికి అంటే దేర్ అనాలి. ఆమె నిన్న అక్కడికి ఎలా వెళ్దామని అనుకుంది. How did Wait. she want to? ఎంతమంది రెడీగా ఉన్నారు ఈ ఆన్సర్ చెప్పడానికి. ఊహించుకోండి. ఆమె నిన్న అక్కడికి ఎలా వెళ్దామని అనుకుంది. రెడీ ఉన్నారా. ఇప్పుడు ట్రై చేయం బేట. How did she want to go to there? అయితే హియర్ దేర్ వచ్చినప్పుడు ప్రిపోజిషన్ అక్కర్లేదు. హౌ డిడ్ షీ వాంట్ టు గో దేర్ అంటే అయిపోయి. దేర్ హియర్ వచ్చినప్పుడు టు వాడరాదు. మనము ఎవరినైనా గో దేర్ అంటాం కానీ గో టు దేర్ అంటామా. గో దేర్ అంటాం. ఇటు రండి అంటే కమ్ ఇయర్ అంటాం కానీ కమ్ టు ఇయర్ అంటామా. సో గో టు దేర్ అనొద్దు, గో దేర్ అనాలి. కమ్ టు ఇయర్ అనొద్దు, కమ్ ఇయర్ అనాలి. ఓకే చెప్పండి. కమ్ టు ఇయరా, కమ్ ఇయరా. గో టు దేరా, గో దేరా. ఇప్పుడు చెప్పి బేట. ఆమె నిన్న అక్కడికి ఎలా వెళ్దామని అనుకుంది. How did she want to go there? రైట్ ఆన్సర్. క్లాప్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఎవరు అడిగి ఉన్నారు. నువ్వు లేవు బేట. వాట్ ఈస్ యువర్ నేమ్. My name is Tarun Kumar. రైట్. మీరు సీఎం ని ఎప్పుడు కలవాలని అనుకున్నారు. ఎప్పుడు. When did you meet CM? రాంగ్ ఆన్సర్. ఎవరు అడిగి ఉన్నారు. రాంగ్ ఆన్సర్. నువ్వు చెప్పు. మీరు సీఎం ని ఎప్పుడు కలవాలని అనుకున్నారు. When did you want to meet CM? వెరీ గుడ్. నెక్స్ట్ మీరు నిన్న లైబ్రరీకి వెళ్దామని అనుకున్నారా. ఎంతమంది చెప్పగలరు ఇది. మీరు ఊహించండి ఫస్ట్. మీరు నిన్న లైబ్రరీకి వెళ్ళాలని అనుకున్నారా. ఊహించండి. మీరు నిన్న లైబ్రరీకి వెళ్దామని అనుకున్నారా. ఎంతమంది రెడీగా ఉన్నారు. చెప్పమ్మా చూద్దాం. Did you want to go to library? డిడ్ యూ వాంట్ టు గో టు లైబ్రరీ ఎస్టర్డే. చెప్పండి. Did you want to go to library yesterday? రైట్ ఆన్సర్. ఇప్పుడు ఇంకొక డబ్ల్యూహెచ్ వర్డ్. నువ్వు లేవా. మీరు నిన్న ఏ సినిమా చూడాలని అనుకున్నారు. ఏ సినిమా అంటే విచ్. మీరు నిన్న ఏ సినిమా చూడాలని అనుకున్నారు. ఎంతమంది చెప్పగలరు బేట. మీరు నిన్న ఏ సినిమా చూడాలని అనుకున్నారు. ట్రై చేయ బేట. విచ్ మూవీ అనాలి. చెప్పలేవా. మీరు నిన్న ఏ సినిమా చూడాలని అనుకున్నారు.
హెల్ప్ చేయొద్దు, ఎవరే హెల్ప్ చేయొద్దు. Which movie do you want to? రాంగ్. విచ్ మూవీ డూ యూ వాంట్ టు అంటుండు. రాంగ్ ఆన్సర్. మీరు కూర్చోండి. ఎవరు చెప్తారు? గర్ల్స్ ఎవరైనా చెప్తారా? నీవు నిన్న ఏ మూవీ చూడాలని అనుకున్నావు? Which movie did you want to watch? ఎస్టర్డే. విచ్ మూవీ? మళ్ళీ చెప్పు. Which movie did you want to watch yesterday? వెరీ గుడ్, రైట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ ఎవరిని అడగాలి? ఎవరు రెడీగా ఉన్నారు? లాస్ట్ క్వశ్చన్ రెడీయా? లేవు. నిన్న మిమ్మల్ని ఎవరు కలవాలని అనుకున్నారు? నిన్న మిమ్మల్ని ఎవరు కలవాలని అనుకున్నారు? మీరు నిన్న మిమ్మల్ని ఎవరు కలవాలని అనుకున్నారు? ఎవరు అంటే హూ. నిన్న మిమ్మల్ని ఎవరు కలవాలని అనుకున్నారు? హూ తోటి స్టార్ట్ చేయాలి. హూ వాంటెడ్. అది కూడా కరెక్ట్. Want to meet. సింపుల్ ఏం చెప్పొచ్చు? హూ వాంటెడ్ టు మీట్ యూ ఎస్టర్డే అనొచ్చు. హూ వాంటెడ్ టు మీట్ యూ ఎస్టర్డే అని చెప్పొచ్చు. డిడ్ తో కూడా చెప్పొచ్చు. ఇట్లా చెప్పండి, సింపుల్ చెప్పండి. నిన్న Who wanted to మీట్ యూ. meet you yesterday? రైట్ ఆన్సర్. సో నిన్న మిమ్మల్ని ఎవరు కలవాలని అనుకున్నారంటే హూ వాంటెడ్ టు మీట్ యూ ఎస్టర్డే. ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారో ఇది లైవ్ క్లాస్ అండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ క్యాంపస్ అమీర్పేటలో ఉంటుంది. ఇక్కడ 2 బ్రాంచెస్ ఉన్నాయి, ఒకటి మహబూబ్ నగర్ అండ్ ఒకటి హైదరాబాద్. 2 తెలుగు రాష్ట్రాలలో ఉండే ఆడపిల్లలకి, అంటే ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన ఆడపిల్లలకి నేను ఒక శుభవార్త తెలియజేస్తున్నాను. ఒక 10,000 మంది ఆడపిల్లలకి, అంటే డిగ్రీ వరకు లేదా బీటెక్ వరకు మొత్తం ప్రభుత్వ విద్యా సంస్థలలో చదివిన పిల్లలకి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న పిల్లలకి ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్ టీచింగ్ చేయాలని నేను ఒక గొప్ప సంకల్పాన్ని తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారో అమ్మాయిలు ముఖ్యంగా, మీరు లగేజీలు తీసుకొని హైదరాబాద్కి వచ్చేసేయండి లేదా మహబూబ్ నగర్కి వచ్చేసేయండి. మీకు కంప్లీట్ గా ఫ్రీగా ఇంగ్లీష్ నేర్పించి పంపిస్తే 20 రోజులలో. మిగతా వాళ్ళకి, అంటే ప్రైవేట్ విద్యా సంస్థలలో చదివిన గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, మీరు కూడా లగేజ్ తీసుకొని వచ్చేసేయండి. చాలా తక్కువ ఫీజు తోటి ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను. కేవలం 7,700 రూపాయలు ఇస్తే 20 రోజులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రోజు 7 గంటలు, ప్రతిరోజు 7 గంటల శిక్షణ ఉంటుంది. కేవలం 20 రోజులలో కలం కాగితం లేకుండా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే మీరు ఆంగ్ల యజ్ఞంలో అడుగు పెట్టండి. ఇంగ్లీష్లో ఈత కొట్టేస్తారు అంతే. సో మీరు ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని మేమందరము మీకు చప్పట్లతో స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి పట్టుదలగల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. మెమరీ జీనియస్ ఏఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేవలం 7 రోజుల్లో మీ చేత ఇంగ్లీష్ మాట్లాడిస్తాం. అత్యంత బిజీగా ఉండే వ్యాపారస్తులు, ఉద్యోగులు, గృహిణులతో పాటు కేవలం 1 వీక్లోనే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే ఆసక్తి గల వారి కోసం ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు ఒక ప్రత్యేక కోర్సును డిజైన్ చేశారు. మినిమం బేసిక్స్ ఉన్న వారందరికీ కేవలం 7 రోజుల్లోనే ఇంగ్లీష్ నేర్పించడం ఈ కోర్సు యొక్క ముఖ్యోద్దేశం. రోజుకు 10 గంటల చొప్పున 7 రోజుల పాటు కలం కాగితం లేకుండా ఓ మహాయజ్ఞంలా ఈ శిక్షణ నిర్వహించబడును. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనీ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే అత్యంత ఆసక్తి గలవారు వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కు చేయండి.